ఇక ఇవాళ రేపటి రోజులలో చాలా మంది ఇంటర్నెట్ మీద ఎంతగానో వాడకం చేస్తున్నారో, ఆ ఇంటర్నెట్ అనేది జీవితంలో ఎంత భాగమైపోయిందో, జేబులో పైసలు లేకున్నా సరే కానీ ఈ ఫోన్లో మాత్రం డేటాను బాగా మెయింటైన్ చేస్తుంటారు కదా. ఇక మీ అందరి కోసానికని చెప్పి ఒక బాంబాడు వార్తనే చెప్పింది. ఇక మనకి ఇప్పటి సంది సికింద్రాబాద్ పోయినా, హైదరాబాద్ పోయినా ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు రాబోతున్నాయట. ఇక ఇండియన్ రైల్వే సార్లు ఒక మంచి ఆఫర్ ఇచ్చిండ్రయ్యా. ఇప్పుడు కేంద్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఇంకా ముందరికి తీసుకుపోయే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా 615 రైల్వే స్టేషన్లల్లో ఉచిత గదనుల పిరి వైపే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ ఉన్నాడు కదా, ఈ ముచ్చటను ఈ నెల 8న రాజ్యసభలో ధృవీకరణ కూడా చేసిండు. ఇక ఇప్పటికే చాలా రైల్వే స్టేషన్లల్లో టెలికాం సంస్థలు 4G 5G సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా ఎక్కువ ఉచితంగా వైఫైలను కల్పన చేస్తున్నట్టుగా కేంద్ర సర్కారు చెప్పిన మాట. ఇక ఈ సేవలను రైల్టెల్ సంస్థ రైల్వైర్ పేరుతోనే అందిస్తున్నదట. ఇక మరీ ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలతో పాటు న్యూఢిల్లీ, బొంబాయి సెంట్రల్, చెన్నై సెంట్రల్, ఔరా, బెంగళూరు, అహ్మదాబాదు, భోపాలు, పూణే, భువనేశ్వర్, అమృత్సర్, ఎర్నాకుళము, ప్రయాగ్రాజ్ వంటి చాలా ఏరియాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఈ సౌకర్యం ఉన్నది. ఇక ప్రయాణికులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ల రైల్ వైర్ అనే నెట్వర్క్ ను ఎన్నుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ ను నమోదు చేస్తే వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలన్నట్టు. ఇక దీని ద్వారా సేవలను పిరిలా పొందుకోవచ్చట. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు స్టేషన్లలో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆధారిత పనులకు కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పి ఇగో ఈ ఆలోచన చేసిందయ్యా కేంద్ర సర్కారు. ఏదేమైనా కేంద్ర సర్కారు ఇచ్చినటువంటి ఈ ఆఫర్ కు మాత్రం ప్రతి ఒక్కరూ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు.